హిందూ మతాన్ని వదిలేసి వేరే మతంలోకి మారటము అంటే తండ్రిని మార్చడంతో సమానం అనేది ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మీద కొటేషన్ రాసుకొని ఆటోని హైదరాబాద్‌లో తిప్పుతున్నాడు. మెహదీపట్నం, అత్తాపూరు ఆ ఏరియాలో ఆటో తిరుగుతా ఉంటది. ఈ కొటేషన్ మీద అక్కడున్న ముస్లిమ్స్ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ కేస్ కూడా పెట్టారు. గొడవ చేశారు. పోలీసులు కూడా ఆటో డ్రైవర్‌కే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్‌కి హిందూ సంఘాల నుంచి మద్దతు పెరుగుతుంది. వీహెచ్‌పీ నుంచి, సంఘ్ పరివార్ నుంచి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తా ఉంది. కొంతమంది బీజేపీ నాయకులు కూడా తమ మద్దతుని ఇప్పటికే ప్రకటించారు. చీకోటి ప్రవీణ్ ప్రకటించారు. ఇప్పుడే స్టేట్మెంట్ చూస్తున్నా. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే తన మద్దతుని ఆటో డ్రైవర్‌కి ప్రకటించాడు. వీళ్ళంతా అనేదేందంటే తప్పేంటి కొటేషన్‌లో? అతని ఇష్టం అతనిది గదా! వేరే మతాన్ని కించపరచలేదు గదా అతను. మతం మారితే తండ్రిని మార్చినట్టు అని చెప్పాడు. తప్పేంటి అక్కడ? హిందూ మతాన్ని కాపాడుకోవడం కోసం ఆ కొటేషన్ రాసుకున్నాడు. మీ మతాన్ని ఏమన్నా కించపరిచాడా? మీరెందుకు అంతగా ఫీల్ అవుతున్నారు అనేది వీళ్ళందరి క్వెషన్. పైగా వీళ్ళు కొన్ని కొటేషన్స్ చూపిస్తున్నారు. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ముస్లిం మతంలోకి రావాలి అనేది ముస్లిం కొంతమంది కొటేషన్ రాసుకొని వాళ్ళ ఆటోలు తిప్పుతున్నారట. మరి దీనికేంటి? అంటే అత్యాచారాలు ఈ ముస్లిం మతంలో జరగవా? అసలు అత్యాచారాలు చేసేవాడికి మతం ఏంటండి? పాకిస్తాన్‌లో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు అక్కడ? అక్కడ ఏ మతం ఉంది? బంగ్లాదేశ్‌లో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ జరుగుతుంది. విధ్వంసకాండ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు అక్కడ అత్యాచారాలు? ఇప్పుడు అత్యాచారాలు చేసే వాళ్ళకి, లేదో మర్డర్‌లు చేసే వాళ్ళకి, ఇంకో పని చేసే వాళ్ళకి మతంతో ఏంటి సంబంధం? తప్పు చేసేవాడు అన్ని మతాల్లో ఉంటాడు. తప్పు చేసేవాడు అన్ని కులాల్లో ఉంటాడు. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ముస్లిం మతంలోకి రండి అని చెప్పడం అంటే, మరి అది తప్పు కానప్పుడు, మతం మారిస్తే తండ్రిని మార్చినట్టే అని ఇతను రాసుకుంటే తప్పెలా అవుతుంది? అంటే హిందూ మతాన్ని కాపాడుకోవటం కోసం ఒక కొటేషన్ రాస్తే తప్పు. ముస్లిం మతంలోకి ఆకర్షించడం కోసం కొటేషన్ రాస్తే ఒప్పా? ఇప్పుడు జీసస్ మాత్రమే దేవుడని క్రిస్టియన్స్ రాసుకుంటారు. జీసస్ మాత్రమే దేవుడు అంటామంటే అది కరెక్టేనా మరి? అంటే మిగతా వాళ్ళు ఏం రాసుకున్నా అది కరెక్టే. హిందూ మతం వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం రాసుకుంటే అది తప్పా? సో, ఇది ఇప్పుడు నడుస్తున్న గొడవ. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ వాస్తవం ఏందంటే, ఏ మత రక్షణ కోసం ఏం రాసుకున్నా తప్పు కాకపోవచ్చు గానీ, పరమతాన్ని కించపరచడానికి రాస్తే అది తప్పవుతది. పరమతాన్ని కించపరిస్తే అది తప్పవుతుంది. మరి ఇతనైతే ఈ ఆటో డ్రైవర్ అయితే పక్క మతాన్ని కించపరిచేలాగా రాయలేదు. తన మతాన్ని కాపాడుకునేలా రాసుకున్నాడు. ఇదెలా తప్పవుతుంది అనేది చాలా మంది ప్రశ్న. హిందువుల మద్దతయితే పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్‌కి లభిస్తుంది. థాంక్ యూ.